శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. సృష్టిలో శాశ్వతంగా నిలిచేది స్నేహం ఒకటి. నిజమైన మిత్రుడికి మించిన ఆస్తి లేదంటారు. రెండు హృదయాలను కలిపే బంధమే స్నేహబంధం. ప్రాణ స్నేహితుడు ఉండడము పూర్వజన్మ సుకృతం. శ్రీకృష్ణ కుచేలుల యొక్క స్నేహాన్ని కుచేలోపాఖ్యానంలో బమ్మెర పోతన గారు తెలియజేశారు. సాందీప మహాముని గురుకులంలో బాల్యంలో శ్రీకృష్ణ కుచేలులు విద్యాభ్యాసం చేశారు. పూర్తయిపోయింది, పెద్దవారయ్యారు. శ్రీకృష్ణుడు ద్వారకకు చక్రవర్తిగా వెలుగొందుతున్నాడు. కుచేలుడేమో కటిక దారిద్ర్యంలో జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఒకనాడు భార్య సలహాపై కృష్ణుడు తన దారిద్ర్యాన్ని తొలగిస్తాడేమోనని ద్వారకకు వెళ్ళాడు. కానీ ఆయన మనసులో అంతా అనుమానమే. శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి చక్రవర్తి, గొప్ప స్థితిలో ఉన్నాడు. చిన్ననాడు గురుకులంలో విద్యాభ్యాసం చేశాము, ఈనాడు నన్ను గుర్తిస్తాడో లేడో అని అనుమానంతో వెళ్ళాడు. కానీ కుచేలుడు తన దగ్గరకు వస్తున్నాడని తెలుసుకుని శ్రీకృష్ణుడు గౌరవభావంతో తొందరగా తన పాన్పుపై నుండి లేచి ఎదురు వెళ్ళి ఆప్యాయంగా కౌగిలించుకొని స్నేహితుని కాళ్ళు గడిగి బంధువులను తీసుకెళ్లినట్టుగా తన అంతఃపురంలోకి తీసుకెళ్లి తన పాన్పుపై కూర్చోబెట్టుకున్నాడు. అదే నిజమైనటువంటి స్నేహం, అదే శాశ్వతంగా నిలిచిపోయిన స్నేహం. ఎందుకంటే ఈనాడు స్నేహితుడు తన ఇంటికి వస్తున్నాడంటే ముఖం చాటేసేవారు కూడా ఉన్నారు. అది నిజమైన స్నేహ లక్షణం కాదు. కానీ సర్వాంతర్యామి, సర్వము తెలిసినటువంటి కృష్ణుడు కుచేలుని సాదరంగా గౌరవించి కుచేలునికి సర్వ సంపదలిచ్చి అతని యొక్క దారిద్ర్యాన్ని తొలగించాడు. స్నేహం అంటేనే కష్టకాలంలో ధైర్యం చెప్పి చెడుదారిన పడ్డవారిని మంచి మార్గంలో నడిపించడము, ప్రేమను, ప్రోత్సాహాన్ని, సహకారాన్ని అందించి వారి బాగోగులకు సర్వవిధాల ప్రయత్నం చేసేవారే నిజమైన స్నేహితులు. అందుకే మంచి స్నేహితులను సంపాదించుకుందాం. ఉన్నటువంటి స్నేహితులను ఎలాంటి పరిస్థితి వచ్చినా దూరం చేసుకోకుండా స్నేహాన్ని కొనసాగించుకోవాలని కోరుతూ, నా ప్రియమైన స్నేహితులకు అలాగే ప్రపంచంలో ఉన్న స్నేహితులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.